ఈ సమ్మర్‌లో చాలా చల్లగా ఏదైనా తీసుకుంటే బావుంటుందో అనే రెసిపీస్‌లో ఇది కూడా ఒకటి. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనమాట. చాలా సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయితే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది చాలా బాగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినే ఈ ఫ్రూట్ సలాడ్ మీకోసం చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపిస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నా పర్లేదు, మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా పర్లేదండి. చాలా బాగుంటుంది. చాలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. 2 డేస్ అయినా ఉంటుంది. నేనైతే హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాను. వాటిలో కొద్దిగా పాలని పక్కన పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్ అనేది బటర్ స్కాచ్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్స్ అయితే తీసుకోవచ్చు. నేనైతే బటర్ స్కాచ్ అయితే తీసుకున్నాను. ఇలా ఉండలు లేకుండా పాలల్లో మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత బాగా మరుగుతున్న పాలల్లో ఈ కొద్ది కొద్దిగా వేసుకొని బాగా ఉండలు లేకుండా తిప్పేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకు పాలు అనేది బాగా చిక్కగా అవ్వాలన్నమాట. తర్వాత నేనైతే పంచదార అయితే తీసుకున్నాను. కొంతమందికి తక్కువ తినాలనిపిస్తుంది, కొంతమందికి ఎక్కువ తినాలనిపిస్తుంది. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. మీ స్వీట్ ఎంత తినాలో అంత వేసుకోండి. నేను మిల్క్ మేడ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. కానీ లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఒక యాలక్కాయ కూడా వేసుకున్నాను మీ ఫ్లేవర్ కోసం. నేనైతే యాలక్కాయ కూడా వేసుకున్నాను. మీకు వేసుకోవాలనిపించకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ అనేది తీసుకున్నాను. నేను 4 ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, అరటిపండు అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇదే సింపుల్ మెథడ్లో బాదం మిల్క్ కూడా చేసి చూపిస్తానండి. కావాలంటే మీరు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా చల్లగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. బాయ్ బాయ్.